దేవుడు మనకిచ్చినటువంటి సమయమున ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి నన్ను ఈ రీతిగా నిలబెట్టినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క రాత్రికాల సమయంలో శ్రమల దిన వేడుకల్లో అవకాశం ఇచ్చినటువంటి దైవజనులను కూడి వచ్చిన మీ అందరికి కూడా మన తండ్రి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడిచ్చినటువంటి సమయమున యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి ఆ 7 మాటలలో ఈ రాత్రికాల సమయంలో 4వ మాట గురించి మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. లేఖన భాగములో మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు లేవి లేవి లావా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడైన మా గొప్ప తండ్రి, సర్వ సృష్టికర్త అయిన మా దేవా యేసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన సమయం నుంచి ఈ సమయం వరకు కాచి కాపాడి మీ రెక్కల చాటున భద్రపరిచిన దేవా, ఈ రాత్రి కాల సమయంలో మీ మందిరంలో ఈ యొక్క శ్రమల దిన కూడికలో మేమందరము కూడా కూడి ఉండి ప్రభువా, ఇప్పటి వరకును పాటలతో మిమ్మల్ని స్తుతించినటువంటి భాగ్యాన్ని సమయాన్ని మాకు కలుగు చేస్తున్నందుకు దేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం నా ప్రభువా. ఇదిగో చదవని వాక్య భాగమును బట్టి దేవానికి వందనాలు. మా శక్తియు మా జ్ఞానము మా ధైర్యం అయితే దేనికి కూడా సరిపోదు నా ప్రభువా. మీ కృప మీ శక్తి మీ జ్ఞానము కలుగు చేసి ఏ మాటలైతే ప్రభు మాకు అవసరత ఉన్నదో మీరే మాట్లాడించి కృప చూపించి మన సంతోషాన్ని దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి సంవత్సరం కూడా మనం ఈస్టర్ పండుగ జరుపుకునేటువంటి దినాల్లో యేసుక్రీస్తు వారు ప్రాముఖ్యంగా అతి ముఖ్యముగా పలికినటువంటి 7 మాటలు మనము ప్రతి సంవత్సరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ యొక్క శ్రమ దిన కూడికల్లో కూడా మరొకసారి యేసు ప్రభు వారు పలికినటువంటి ఈ యొక్క 4వ మాటలో ఉన్నటువంటి లోతైనటువంటి అర్థాన్ని తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయమున యేసుక్రీస్తు వారు సిలువలో ఏమని పలికారు? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. అదేంటి ప్రియ దేవుని బిడ్డారా, తండ్రి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన తండ్రి అయినటువంటి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. యేసుక్రీస్తు వారు ఏ తప్పిదము చేయలా. మండు టెండలో కొండ ఎక్కుతున్నటువంటి సమయములో సిలువ అనే భారమును మోసుకొని ఆయన కొరడాలతో కొట్టబడుతూ ముళ్ళ కిరీటము తలకి పెట్టబడి రక్తము కూడా చిందించుచు ఈ సమస్త మానవాళి నిమిత్తము సిలువలో బలియాగమైనాడు. ఆ సిలువలో బలియాగమైనటువంటి సమయాన్ని ప్రియ దేవుని బిడ్డలారా
ఒక్కసారి కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే అది భయంకరమైనటువంటి వేదన, భయంకరమైనటువంటి బాధ. ఆనాడు ఈ యొక్క సిలువ ఎవరికి వేస్తారో తెలుసా? ఆనాటి కాలంలో సిలువ ఎవరైతే భయంకరమైనటువంటి తప్పు చేసి, ఎవరైతే పాపాత్ములుగా జీవించి వారికి మరణ శిక్ష లాంటి శిక్ష ఏదైతే ఉందో, అటువంటి తప్పు చేసినటువంటి వారికి ఈ యొక్క సిలువ అనేది వేయటం అనేది జరుగుతుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎటువంటి పాపం చేయలా, ఎటువంటి దోషము చేయలా, ఆయన ఎటువంటి మతబోధ చేయలా, ఎటువంటి అపాయకరమైనటువంటి సూచన క్రియలు కానీ చేయలా. ఆయన చేసిన ప్రతి ద్వారా, ప్రతి పని ద్వారా ఆ ప్రజలకు స్వస్థత కలిగింది, మేలు కలిగింది, ఆశీర్వదింపబడ్డారు, సత్య స్వార్థను తెలుసుకున్నారు, సత్యమైనటువంటి దేవుడు ఎవరని ఆ ప్రజలందరూ కూడా ఎరిగారు. కానీ ఆ లోకంలో ఉన్నటువంటి ఆనాటి ప్రజలందరూ కూడా, ఈ పరిసయ్యులు, ఈ రాజులు, ఎవరైతే రాజరికం అనుభవిస్తున్నటువంటి వారు, ఈయన అనేకమైనటువంటి సూచన క్రియలు చేస్తున్నాడు, ఈయన మతబోధ చేస్తున్నాడు, నేనే దేవుణ్ణి అంటున్నాడు అని చెప్పేసి ఆయన మీద అపరాధ నిందలను మోపి, ఆనాటి రాజు సిలువ వేయటానికి కూడా ఇష్టపడనటువంటి పరిస్థితిలో కూడా పిలాతు ఈయన అందు నాకు ఏ పాపం కూడా కనిపించట్లేదు అని చెప్పేసి పిలాతు పలికితే, అప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఏం చేశారు? యేసును సిలువ వేయాల్సిందే, యేసును సిలువ వేయాల్సిందే, యేసుకు మరణశిక్ష విధించాల్సిందే అని బిగ్గరగా కేకలు వేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నటువంటి వారిగా ఉండాలి. ఏ పాపము చేయని, ఏ దోషము చేయని, ఎటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలమును ఉపయోగించినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి మీద సిలువ యాగము చేశారు. సిలువ వేసి ఆ యొక్క తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఆ యొక్క మండు టెండలో ఆ సిలువ ఎత్తుకొని ఆ కొండ మీద ఎక్కి ఆయన సిలువ వేసినప్పుడు ఆ సమయంలో పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, 4వ మాట. అనే 7 మాటలు పలకగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పలుకుతున్నటువంటి ఈ 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఎటువంటి పరిస్థితిలో ఈ మాట అన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు వారు ఏ స్థితిలో ఉండి అన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ముళ్ళ కిరీటం ద్వారా రక్తాన్ని చిందిస్తున్నాడు, కోడాలతో తన శరీరాన్ని కొట్టబడుతున్నటువంటి సమయంలో, ఆయన తరుముతున్నటువంటి సమయంలో, ఆయన నోటికి దాహమైనప్పుడు చేదు ద్రాక్షారాసాన్ని ఇచ్చి, చేదు కలిగినటువంటి నీటిని ఇచ్చినటువంటి సమయంలో తండ్రి అయినటువంటి దేవునితో పలుకుతున్నటువంటి మాట, నన్ను ఎందుకు చేయి విడిచితివయ్యా. ఇది ఒక ప్రశ్న ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మా కొద్దిసేపు వినాలి, ఎక్కువసేపు చెప్పను, ఒక 20-30 నిమిషాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన తండ్రిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలో మనం గమనిస్తే ఇది యేసుక్రీస్తు వారు తన తండ్రితో వేస్తున్నటువంటి ప్రశ్న. దేవుణ్ణి అడుగుతున్నాడు, తండ్రి నేను పరిశుద్ధుడిగా ఉన్నాను, నేను ఏ పాపము చేయలేదు, నేను ఏ దోషము చేయలేదు, నీవు చెప్పినట్టుగా, నీవు పంపించినట్టుగా నీ కార్యము, నీ ప్రణాళిక ఏదైతే ఉన్నదో ఆ ప్రణాళిక నేను నెరవేర్చబోతున్నాను ప్రభువా, ఇప్పటి వరకు నెరవేర్చాను ప్రభువా అని చెప్పేసి దేవుడు యేసుక్రీస్తు వారు తన తండ్రితో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా,
ఒక తండ్రి కుమారుని విడిచిపెట్టినప్పుడు, బలి అర్పించినప్పుడు ఎంత బాధ కలుగుతుంది చెప్పండమ్మా. ఒక తండ్రి తన కుమారుని కానీ విడిచిపెట్టిన, లేక వదిలేసిన, లేక చెరసాలలో బంధించడానికి అప్పగించిన ఆ తండ్రికి కలిగేటువంటి మనోవేదన ఈ యొక్క లోక జీవితంలో చూస్తే ఆ వేదన ఎవరైనా భరించగలరా? భరించలేరు. అది భరించలేనటువంటి స్థితి, అది భరించలేనటువంటి బాధ, అది కఠినమైనటువంటి శోధన. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, కుమారుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని తండ్రి విడిచిపెడుతున్నాడు సిలువ యాగములో. ఎందుకు విడిచిపెట్టాడు అనేది మనము ఒక ప్రశ్నించుకొని ఆలోచన చేసేవారిగా ఉండాలి. ఇస్సాకు జీవితంలో అబ్రహాము జీవితాన్ని మనం గమనించినట్లయితే, అబ్రహాముకు ఎప్పుడు కుమారుడు అనుగ్రహించబడ్డాడు? ఎన్ని సంవత్సరాలప్పుడమ్మా? 90 సంవత్సరాలప్పుడు అబ్రహాముకు ఇస్సాకును దేవుడు కలుగు చేశాడు. అబ్రహాము పట్ల దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏమని? అయ్యా, ఇదిగో నీకు ఇచ్చినటువంటి ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకెళ్ళి నా కొరకు బలి అర్పించుము. ఎవరైనా ఈ పని చేయగలరా? లేక పుట్టినటువంటి కుమారుడు, 90 సంవత్సరాలు ఆ సమయంలో పుట్టినటువంటి కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి బలి అర్పించడం అంటే ఎవరైనా ఆ పని చేయగలరా? చేయలేరు. ఈ లోకంలో ఎవరు కూడా చేయలేనటువంటి పరిస్థితి. కానీ అబ్రహాము ఖచ్చితంగా ఆలోచన చేశాడు. నా కుమారుని అప్పగించబోతున్నాను అంటే, దేవుడు నా కుమారుని బలిగా అర్పించమన్నాడు అంటే ఇందులో ఏదో లోతైనటువంటి అర్థం ఉంది. ఇందులో దేవుని యొక్క ప్రణాళిక ఉంది. దేవుడు ఏదో నన్ను పరీక్షిస్తున్నాడు అని చెప్పేసి అర్థము చేసుకొని మొహమాటము లేకుండా దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము ఆయనకి, ఏమయ్యా నాకు ఒక కుమారుని ఇచ్చావు, మళ్ళా నువ్వు వెంటనే బలి అర్పించమంటున్నావు ఏంటయ్యా అని దేవుణ్ణి కనీసము ప్రార్థన చేయకుండా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇస్సాకును బలి అర్పించడానికి ఈ కొండ మీదకు తీసుకువెళ్ళాడు. ఆ కొండ ఏ కొండ? మోరియా కొండ. ఏ కొండమ్మా? మోరియా కొండ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బలి అర్పించడానికి సిద్ధమైన తర్వాత, సిద్ధమవుతున్నటువంటి సమయంలో, ఆ బలి అర్పించినటువంటి సమయంలో ఆ కత్తిని ఎత్తి ఆ యొక్క కుమారుడి మీద వేస్తున్నటువంటి సమయంలో దేవుడు అబ్రహామును బట్టి, అబ్రహామా ఆగుము, నీ కుమారునికి బదులుగా నీకు ఈ గొర్రె పిల్లను తీసుకొచ్చి, గొర్రె పిల్లను తీసుకొచ్చి బలి అర్పించమని చెప్పేసి అబ్రహాము యొక్క యథార్థతను దేవుడు పరీక్షించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క చిత్తము ఒకటై ఉన్నది. మరి తన తండ్రి చిత్తమును బట్టి అబ్రహాము తన కుమారుని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. తన తండ్రి మాటను బట్టి తన కుమారుని విడిచిపెట్టడానికి, బలి అర్పించడానికి ఈ యొక్క అబ్రహాము సిద్ధపడ్డాడు. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తన కుమారుని విడిచిపెట్టడం గల కారణం ఏంటంటే, తన కుమారుడు యొక్క చేతిని విడిచిపెట్టి నీ చేతిని పట్టుకోవడానికి ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా తన కుమారుని చేతిని దేవుడు విడిచిపెట్టాడు. బలి అర్పి రక్తము కిందించిదే తప్ప పాప విమోచన కలగదని. సత్యదేవుడు, నమ్మదగిన దేవుడు నీ కొరకు కుమారుడిగా ప్రేమించినటువంటి వారు వేరొకడు ఎవరును ఇంతగా ప్రేమించేవాడు ఎవరు ఉండరు అని నిదర్శనంగా సత్యమును తెలియజేయడానికి, ప్రతి మనిషిని కూడా, ఏ మనిషి అయినా నా కొరకు ప్రాణం పెడతాడా అని ఒక ప్రశ్న నీలో నువ్వు వేసుకున్నప్పుడు, ఏ వ్యక్తి అయినా నా కొరకు రక్తాన్ని చిందిస్తాడా అని నీలో ఒక ప్రశ్న నువ్వు వేసుకున్నప్పుడు, ఈ భూలోకంలో ఎవరైనా చేయగలరా? తండ్రి తల్లి మొదలుకొని, కుమారుడు మొదలుకొని, బంధుమిత్రులు మొదలుకొని, ఇష్టమైన ఏదైనా సరే బిడ్డలారా, కొరకుని మన కొరకు రక్తాన్ని చిందించలేరు. నీవు గాని కొరకు ఎవరు పెడతాంటే, నన్ను ఎవరు రక్షిస్తారంటే
రక్తము జరుగుతుంది అన్నప్పుడు రక్తము ఎవరు పొందిస్తారు అని చేసి ఒక ప్రశ్నను మనము వేసుకోగలిగితే వారు ఉన్నారు చెప్పడానికి ఆనాడు చేతిని విడిచిపెట్టి నీ చేతిని నా చేతిని పట్టుకోవడానికి తన కుమారుని యొక్క చేతిని దేవుడు విడిచిపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు యేసుక్రీస్తు సిలువ వేయబడినటువంటి కొండ, అబ్రహాము ఇస్సాకును తీసుకెళ్ళినటువంటి కొండ, ఆ రెండు కూడా ఒకే ప్రదేశము. మనం నేర్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అబ్రహాము ఎటువంటి యథార్థమైనటువంటి జీవితాన్ని కలిచాడో, ఈ లోకము కొరకు, ఈ లోక కుటుంబం కొరకు తన సొంత కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చాడు దేవుని కొరకు. ఎందుకు? దేవుని ప్రేమ ఎంత గొప్పదో అబ్రహాము ఎరిగొన్నాడు కాబట్టి, దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో అబ్రహాము తెలుసుకున్నాడు కాబట్టి తన కుమారుని సైతము కూడా బలి అర్పించడానికి ఇష్టపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీ కొరకు నా కొరకు సిలువలో బలియాగమై రక్తాన్ని కార్చి చిందించినటువంటి తండ్రి అయినటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ ఏ రీతిగా ఉందో గమనించినటువంటి వారిగా ఉండాలి. ఆ ప్రేమను పొందుకునేటువంటి స్థితిలో నీవు ఉన్నావా లేదా అని ప్రశ్నించుకునేటువంటి వారిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తున్నది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎవరిని ప్రేమించాడు అమ్మలో? దేవుడు తన కుమారునా, లేక ఒకరినా, ఇద్దరినా, లేకపోతే 2-3 కుటుంబాలనా, లేదా ఒక ఊరినా? కాదు, ఈ లోకాన్ని. అన్యులు కావచ్చు, ఇతర మతస్థులకు సంబంధించినటువంటి వారు కావచ్చు, ఒక ఎస్సీ కుటుంబాన్నో లేక దళితుల కుటుంబాన్నో కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ప్రేమించినది క్రైస్తవులుగా పిలబడుతున్నటువంటి మనల్ని మాత్రమే కాదు. మేము క్రైస్తవులను చెప్పుకొచ్చినటువంటి మనల్ని మాత్రమే కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను. ఆ ప్రేమ నీ తమ్ముడు అందించలేడు, నీ తల్లి అందించలేదు, నీ తండ్రి అందించలేదు, నీ బంధుమిత్రులు కూడా నీకు అందించలేరు. అటువంటి గొప్ప విలువ కట్టలేనటువంటి ప్రేమ యేసుని ప్రేమ. ఆ ప్రేమను నువ్వు ఎరగగలిగితే, ఆ ప్రేమను పొందుకునేటువంటి స్థితిలో నీవు జీవించగలిగితే, అబ్రహాము ఏ విధంగా అయితే ఆశీర్వదింపబడ్డాడో అలాగే నీ జీవితం కూడా ఆశీర్వదింపబడింది. నిర్మోహమాటంగా ఆలోచించకుండా అబ్రహాము నీవున్న స్థలమును విడిచిపెట్టి నేను చూపించే స్థలముకు నువ్వు వెళ్ళని దేవుడు సెలవిచ్చాడు. సెలవిచ్చిన వెంటనే తన కుటుంబాన్ని, తన స్వదేశాన్ని, తన స్వగ్రామాన్ని, తన ఆస్తుల్ని మొత్తాన్ని విడిచిపెట్టి దేవుడిచ్చినటువంటి సంపత్తో ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కుమారుడు అనుగ్రహించబడలా, సంతానం కలగల, 70 సంవత్సరాలు దాటిపోయింది. ఆ యొక్క శారా యొక్క జీవితం అనేది అనగా ఏమి చేయాలో తెలియని స్థితి అయిపోయింది. నెలసరి నిండిపోయింది. కుమారుడు పుడతాడా, సంతానము కలుగుతుందా, కలగలేడు అటువంటి నమ్మకమే లేదు, కలుగుతాడు అటువంటి నమ్మకమైనటువంటి లేని పరిస్థితి. కానీ ప్రియ దేవుని బిడ్డారా, అబ్రహాము, యేసు తండ్రి మనుషులు ప్రేమించినటువంటి రీతిగా, అదే రీతిగా అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు. దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టే ప్రియ దేవుని సంగమా, ఇసుక రేణువుల వలె అబ్రహాము యొక్క సంతానము ఆశీర్వదింపబడింది. మన జీవితాలు కూడా అంతే. దేవుని మీద భారము మోపగలిగితే, దేవుని మీద నీవు ప్రయాసపడగలిగితే, ఆయన ప్రేమ మీద నీవు పొందుకోగలిగితే, దేవుడు ఈ లోకములో నీవు ఉన్నావు కాబట్టి, లోకమును దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఇదిగో ప్రియమైనటువంటి దేవుని సంగమా, నిన్ను కూడా దేవుడు బహుగా ప్రేమించుచున్నాడు. ఆయన యేసు క్రీస్తు చేతిని విడిచిపెట్టి తన కుమారుడు యొక్క చేతిని విడిచిపెట్టడానికి గల కారణము
నీ చేతిని పట్టుకోవడానికి. మరి ఆయన చేతిని పట్టుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆలోచన చేసేటువంటి వారిగా ఉండాలి. నేను నా చేతులు కురసగా అవ్వలేదని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, విననేరకున్నట్లు యెహోవా చెవులు మందము కాలేదు, రక్షింపనేరుకున్నట్లు ఆయన చేతులు కురస కాలేదు. ఆయన చెయ్యి అందిస్తూ ఉన్నాడు, అనేక సార్లు చెయ్యి అందిస్తూ ఉన్నాడు. ఇదిగో పట్టుకో, ఇదిగో పట్టుకో అని వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. తన చేతిని చాపి నీవు ఎన్ని తప్పిదములు చేసినా, ఎన్ని వేషధారి జీవితాన్ని నీవు గడుపుతున్నా, అనేక మార్లు ఇదిగో నా సన్నిధికి వచ్చి మొరపెట్టు, ఇదిగో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ఆయన మీద నా మీద నీవు భారం మోపు అని అనేక సందర్భాల్లో దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ ఆయన చేతిని పట్టుకోలేనటువంటి పరిస్థితి, ఆయన చేతును అందుకోలేనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు దేవుడు చేయి చాపుతున్నాడో ఆలోచన చేసేవారిగా ఉండాలి. చెయ్యి చాపుతాడు, ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు చెయ్యి చాపుతూనే ఉంటాడు. కానీ ఒకానొక సమయం వస్తుంది, ఆ చేతిని పట్టుకోలేనటువంటి పరిస్థితిలో నీవు ఉంటే నిన్ను విడిచిపెడతాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నాకు ఎంత ప్రేమంటే నాకు కుమారుని కంటే క్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమించెను. నీ చేయి పట్టుకోవడానికి నా కుమారుని చేయి విడిపించంతగా ప్రేమ. ఎందుకు చెయ్యి వదిలేశాడు? నా కుమారుడు పరిశుద్ధుడు, ఎలాగో నా పరలోక వారసులు పరిశుద్ధుడు, బలియాగము ద్వారా, ఆ రక్తము ద్వారా మీకు పాప క్షమాపణ దొరకాలని, మీరు రక్షింపబడాలని విడిచిపెట్టెను. ఏంటి ప్రియ దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? ఆయన యొక్క రక్తము చిందించడం ద్వారా మీకు పాప విమోచన, మనకు పాప విమోచన కలగాలి అని ఆయన యొక్క చేతిని విడిచిపెట్టడం గల కారణం ఏంటంటే, ఆయన రక్తము ద్వారా మీకు పాప క్షమాపణ దొరకాలని, మీరు రక్షింపబడాలని విడిచెను. క్రీస్తు యేసు రక్తము ద్వారా మాత్రమే పాప విమోచన. మీ అందరి కొరకు నా కుమారుని చేయి విడిచిపెడుతున్నాను. ఏ మనుషుడి ద్వారా పాప విమోచన జరగదు, ఏ శక్తి ద్వారా, ఏ మంత్రసాధన ద్వారా పాప విమోచన కలగదు. క్రీస్తు యేసు రక్తము ద్వారా కడగబడిన వంటి ప్రతి మనుష్యునికి మాత్రమే పాప క్షమాపణ కలుగుతుంది. యోహాను సువార్త 3:16 కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియమైన దేవుని సంగమా, ఆయన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవాన్ని పొందినట్లుగా ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును మన కొరకు అనుగ్రహించాడు. నిత్య జీవం అంటే ఏంటి? ఈ జీవితము కొద్దిపాటి జీవితమే, కొన్నాళ్ళు ఉండేటువంటి, కొన్ని సంవత్సరములు కలిగినటువంటి జీవితమే. ఈ లోకమును విడిచి వెళ్ళిన తర్వాత దేవుడు నీ కొరకు నిత్య జీవాన్ని ఏర్పాటు చేశాడు. నిత్య జీవం అంటే నిత్యము నిలిచి ఉండేటువంటి ప్రాణము. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, బాధ ఉండదు, రోదన ఉండదు. కష్టపడాలి, భోజనం కొరకు, ఆహారం కొరకు, సంపద కొరకు శ్రమ పడాలి, ఉద్యోగం కొరకు ప్రయాసపడాలి. ఇవన్నీ ఎటువంటి ఆలోచనలు ఉండవు. అటువంటి నిత్య జీవాన్ని కలుగు చేయడానికే నా కుమారుని నేను అనుగ్రహించాను అని యెహోవా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు, ఎవరైతే యేసు క్రీస్తు వారి యందు విశ్వాసముంచుచు ప్రతి వాడును రక్షింపబడునో, యేసు రక్తము ద్వారా ఎవరైతే కడగబడునో వారికి నిత్య జీవము కలగడానికి నా కుమారుని నేను అనుగ్రహించాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసు ప్రభు ఈ సంగతి తెలియదా?
చెప్పండి. యేసు ప్రభు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు కదా, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. యేసుక్రీస్తు వారికి కూడా ఈ విషయము తెలుసు. కానీ ఈ లోకములో ఉన్నటువంటి వారికి ఈ సత్య సువార్త, ఆయన యొక్క ప్రణాళిక ఆ రీతిగా ఉన్నది కాబట్టి, ఆయన ఎందుకు చెయ్యి విడిచాడో, ఎవరి చెయ్యి పట్టుకోవడానికి విడిపించబడ్డాడో, ఆయన ఎందుకు రక్తము కార్చాడో, ఆ రక్తము ద్వారా ఎవరికి పాప విమోచన కలుగు చేయడానికి రక్తాన్ని చిందించాడో, ఈ లోకములో పుట్టిన ప్రతి మనుష్యుడు కూడా తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే దేవుడు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని ప్రశ్నించాడు. ఇప్పుడు చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క చేతిని ఎందుకు విడిచిపెట్టాడు? చెప్పండమ్మా, ఎందుకు విడిచిపెట్టాడు? ఎవరి చేయిని పట్టుకోవడానికి? నా చేయిని పట్టుకోవడానికి తన కుమారుడైనటువంటి చేతిని విడిచిపెట్టడంలో యొక్క ఆ వాక్యమైనటువంటి లోతైనటువంటి అర్థము ప్రియ దేవుని బిడ్డలారా. కానీ అక్కడ ఉన్న వారందరి కోసం వారికి తండ్రి చేయి విడిచిపెట్టిన ఎందుకు గల కారణము అర్థమవడానికి యేసుక్రీస్తు తండ్రిని ప్రశ్నిస్తున్నాడు. ఈనాడు చాలా మంది క్రైస్తవులు ఎరుగక, అర్థము చేసుకొనక ఈ యొక్క యేసుక్రీస్తు వారు, చాలా మంది కూడా సందేహాలు ఉంటాయి, చాలా మంది కూడా డౌట్లు ఉంటాయి. ఉన్నాయా లేవా? మీకు కూడా ఉండొచ్చు మేబీ. యేసుక్రీస్తు వారేంటి, ఆయన దేవుడు కదా, శక్తిమంతుడు కదా, బలవంతుడు కదా, ఆయన చెయ్యి తండ్రి విడిచిపెట్టవేంటి అని ఈ అర్థము తెలియక చాలా మంది ఆలోచన చేసేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రాత్రికాల సమయంలో వాక్యం విన్న నీవు, ఈ రాత్రికాల సమయంలో ఈ లోతైనటువంటి అర్థము తెలుసుకున్నటువంటి నీవు దేవుని స్వార్థను ప్రకటించినటువంటి బిడ్డగా ఉండాలి. అదేంది, ఎవరైనా అన్యులు, దేవుని తెలియని వారు, ఈ వాక్యం అర్థము తెలియనటువంటి వారు నిన్ను ఎవరైనా ప్రశ్నిస్తే, అయ్యా ఇదిగో ఆయన యొక్క చేతిని విడిచిపెట్టడం గల కారణం ఏంటో తెలుసునా? ఈ లోకములో జీవించే ప్రతి పాపి మనిషి యొక్క చేతిని పట్టుకోవడానికే తండ్రి సిలువలో తన కుమారుని చేతిని విడిచిపెట్టాడయా అని చెప్పేటువంటి క్రైస్తవులుగా, స్వార్థరాలుగా నీవు జీవించాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా రోమా గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనంలో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. చూడండి, ఇట్లుండగా ఏముందును, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకు తీయక. జాగ్రత్తగా వాళ్ళు విన్నారమ్మా, నిద్రపోయే వాళ్ళు విన్నారా? ఇట్లుండగా ఏమందును, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకు తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహింపడు? అర్థమవుతుందా? ఇందు మూలముగా మన పక్షముగా దేవుడు మన పక్షమునుంటే మనకు విరోధి ఎవరైనా ఉంటారా? ఉంటారమ్మా? ఉండరు. తన సొంత కుమారునే అనుగ్రహించుటకు వెనుకు తీయనటువంటి మన దేవుడు అందరి కొరకు ఆయన అప్పగించినటువంటి వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? తన కుమారునే విడిచిపెట్టినటువంటి దేవుడు, తన కుమారుని విడిచిపెట్టడానికి ఏమాత్రము ఆలోచించినటువంటి దేవుడు, తన కుమారుని రక్తము చిందించడానికి ఏమాత్రం ఆలోచించినటువంటి దేవుడు, ఆయన నీ పక్షమును ఉంటే నీకు సమస్తము అనుగ్రహించడానికి ఏమైనాను వెనక తీస్తాడా? ఏదైనా నీకు అనుగ్రహించకుండా ఉంటాడా? నీ విశ్వాసముతో, నమ్మకముతో, విధేయతతో, క్రమశిక్షణతో నీవు ఒక నమ్మకం కలిగి ఉండి దేవుడిని ప్రార్థన చేస్తే దేవుడు నీకు అనుగ్రహించకుండా ఉంటాడా అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు లోకమును ఏం చేస్తున్నాడు? ఎంతో ప్రేమించుచున్నాడు. ఆ లోకములో నీవు నేను ఉన్నాను కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించి ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఈ మందిరంలో కూర్చుండబెట్టాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి చివరి మాటలతో మళ్ళీ ఒకసారి యేసుక్రీస్తు శిలువలో పడినటువంటి మాట, నా దేవా నా దేవా
నన్నెందుకు చేయి విడిచితివి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని, తండ్రి నీ కొరకు, నా కొరకు, ఈ సమస్త మానవాళి కొరకు తన కుమారుని చేయి విడిచి మన సమస్త మానవాళి యొక్క చేతిని పట్టుకోవడానికే విడిచిపెట్టాడు అన్న విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా ఆయన తోడుగా ఉంటే, ఆయన నీ పక్షమున ఉంటే నీకు విరోధి ఎవరు కూడా ఉండడు. ఆయన కుమారుని ఆయన కుమారుని అప్పగించడానికి వెనుక తీనివంటి దేవుడు నీవు అడిగితే సమస్తము అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు అన్న నమ్మకము, ధైర్యము నీలో ఉంటే నీవు యథార్థంగా జీవిస్తావు, ఆశీర్వదింపబడతావు, నిండైనటువంటి మేలులు దేవుడు నీకు కలుగు చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తన వినికిడిలో ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా గొప్ప ప్రభువా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన మా గొప్ప తండ్రి యేసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో అనుకోని రీతిగా నీవు ఇచ్చినటువంటి ఈ అంశం ప్రభువా, అయా ఈ మనిషి ప్రతి పాపి, మా పాపల వంటి మమ్మును చేయి పట్టుకోవడానికి, ఏ పాపం ఎరగని, ఏ దోషం ఎరగని పరిశుద్ధుడిగా ఈ లోకాన్ని నీవు మా కొరకు అనుగ్రహించినటువంటి కుమారుని యొక్క చేతిని విడిచిపెట్టావు ప్రభువా. ఇంత ప్రేమ, ఇంత దయ, ఇంత కనికరము ఈ లోకంలో ఏ మనుషుడు కూడా ఉండదు నా తండ్రి. నీవు మా పట్ల చూపించినటువంటి ప్రేమను బట్టి దేవా, నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా ప్రభువా. మమ్మల్ని ప్రేమించే దేవుడు నీవే, మమ్మల్ని ఆదరించే దేవుడు నీవే, మమ్మల్ని క్షమించి పాపిగా జీవించినటువంటి మాకును పాప విమోచన కలుగు చేసినటువంటి మహా గొప్ప ప్రభువు నీవే. నీకే స్తోత్రం ప్రభువా, నీకే వందనాలు నాయన, స్తుతి స్తోత్రం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో వాక్యమైనటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రార్థన చేయించున్నాం ప్రభువా. నీవు చేయి చాపి ఉండగా మేమందరము కూడా నీ చేయి పట్టుకొని నీ బిడలుగా, నీ సాక్షులుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని, మా చుట్టూ మీ కంచెను వేసి సాతాను దుష్టులకు, అంధకార శక్తులకు లోనోకుండా, కృంగిపోకుండా నీ బిడగా, నీ సాక్షిగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని, నీవు మా పక్షమునుండగా మాకు విరోధి ఎవరు ఉండరు ప్రభువా. అయా నీ కుమారుని కూడా అప్పగించడానికి వెనుక తీయటువంటి నీవు మా కొరకు ఎన్నో అర్పించడానికి, మా కొరకు ఎన్నో త్యాగము చేయడానికి, మమ్మల్ని ఎంతో ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్న దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన చేసిన ప్రతి బిడ్డ ప్రార్థన మీరు ఆలకించండి. ఏని కొరకైతే, ఏ బాధ కొరకైతే, ఏ కష్టం కొరకైతే, ఏదో శోధన కొరకైతే ప్రార్థన చేస్తున్నారో వాటన్నిటిని యేసు నామం ద్వారా తొలగించి నిండైనటువంటి ఆశీర్వాదమును కూడి ఉన్న ప్రతి బిడ్డను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నీకు స్తోత్రం. నీవు సేవలో చేసిన త్యాగమును మరొకసారి మేము స్మరించుకొని ఉండగా నీ నిండైనటువంటి కృపా దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించమని, నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా, నీ సత్య సువార్తను ఎరిగి సువార్థికులుగా మేము తండ్రి అభివృద్ధి చెందే విధంగా నీ సహాయం మాకు దయచేయమని, కూడి వచ్చిన బిడ్డల ప్రార్థన ఆలకించి నీ పాద సన్నిధిలో ఉంచుమని, మా తండ్రి, మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా అణుస్తులు మేము క్షమించిన ప్రకారం మమ్మను మీరు క్షమించుము, శోధన లేక, బాధ లేక, కీడు లేక తప్పించుము. రాజ్యమును, బలమును, మహిమయు నిరంతరమును నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మన్యున సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ చేరువచ్చిన బిడ్డలందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.